ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు నయ్యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. ఈ యొక్క స్త్రీ దేవుడు సృష్టించినటువంటి ఆదాము హవ్వలు, హవ్వ తినకూడదన్నటువంటి ఫలమును తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. తాను తిని తన భర్తకు ఇచ్చింది. తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఫలమును తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఆజ్ఞాతిక్రమము పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము చేసి ఉన్నటువంటి ఆదాము హవ్వలను దేవుడు శపించినట్టుగా మనము చూస్తున్నాము. శపించబడిన వారుగా ఉన్నారు. ఆ విధంగా మనం ఉండకుండానట్లు దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.